హాయ్ అండి, హలో. నేను మీ అనుష. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ ఎగోనే అయింది. కాకపోతే ఇప్పటి వరకు నేను ఏమీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఒక 2-3 నార్మల్గా అప్లోడ్ చేశాను. దానికి నాకు 400+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను నా వీడియోస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అందుకే నాకు మీ కోఆపరేషన్ కావాలి. నేను ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తున్నానో దానికి మీ సపోర్ట్ కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మెయిన్ థింగ్ కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియో మంచిగా ఉందా, చెడుగా ఉందా, నేనేమైనా మార్చుకోవాలా, ఇంకా దాంట్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, అలాంటిది ఏదైనా ఉంటే జస్ట్ కామెంట్ రూపంలో నాకు ప్లీజ్ మీరు చెప్పుతారనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను బాగా యూట్యూబ్ చూస్తాను. హాలిడే దొరికితే, స్కూల్స్ లేకపోయినా, నాకు ఈవెంట్స్ ఏమీ లేకపోయినా కూడా నేను మామూలుగా టీవీస్ చూస్తుంటాను, యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. అందులో చేస్తున్న ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియోని చూస్తూ ఉంటాను. ఎక్కువగా పల్లెటూరుకి సంబంధించినవి, పల్లెటూరులో వాళ్ళు చేసే వీడియోస్ నాకు బాగా నచ్చుతాయి, అవి చూస్తూ ఉంటాను. అలాగే నేను ఒక 1 వీక్ నుంచి చూస్తుంటే 31st దావత్, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా 31st దావత్ అని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఉండేది సిటీలో, మేము చెట్ల దగ్గరికి వెళ్ళి వండుకొని తిని మనకి అంత టైం కూడా ఉండదు, చేసేది మనకి ప్లేస్ కూడా ఉండదు. ఎక్కడ చూసినా కూడా మీరు చూడండి, ఎదురుగా బిల్డింగ్స్ అన్నీ, ఎటు చూసినా ఇలానే ఉంటుంది. ఇంకా మనం ఏం చేయలేదు. ఏం డిసైడ్ చేసుకున్నానంటే, నేను మా ఇంటి బాల్కనీలోనే కుకింగ్ చేసుకొని మా ఫ్యామిలీతో కలిసి దావత్ చేద్దామని మేమందరం అనుకున్నాం. చెల్లి, పిల్లలు, తమ్ముడు అందరం కలిసి కూడా చేద్దాం అనుకున్నాము. తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు, తమ్ముడు వాళ్ళ భార్య కూడా వచ్చారు. అలాగే చేద్దామని అనుకుంటున్నాం. అందుకే మా బాల్కనీలో ఇప్పుడే స్టవ్ అరేంజ్ చేయించాను తమ్ముడితో. ఇంకా కొంచెం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అందరు ఫ్రెష్ అవుతున్నారు. ఇక్కడే ఒక చాప వేసుకొని, ఇంకా మెటీరియల్ అంతా పెట్టుకొని, ఇక్కడే కుక్ చేసేసి, ఇక్కడే తినేసి ఒక చిన్న దావత్ లాగా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. వీడియో నేను కొంచెం అంతగా వీడియో నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే. మా 31st దావత్ షురూ అయిపోయింది. చిన్నమ్మ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. మా మదర్ కూరగాయలకు వస్తుంది. కష్టజీవి తమ్ముడు. ఏది కెమెరా? ఇక చిన్నమ్మా హాయ్ 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 హాయ్. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చాయ్ పెట్టుకుంటున్నాం. ప్రస్తుతం చాయ్ తాగుతున్నాం. స్టవ్ బయట పెట్టినాం కదా, చాయ్ పెట్టుకోలేదు. చాయ్ పెట్టుకొని తాగి స్టార్ట్ చేద్దామని వంట ఆగాం. చాయ్ పెట్టుకొని తాగుతున్నాం ప్రస్తుతానికి. ఏం చేస్తున్నాం మనం? ఎట్లా తింటావు కాదు, ఎట్లా చేస్తున్నావు? ఆమ్ చేస్తున్నావు చెప్పు, ఆమ్ చేస్తున్నావు చెప్పు, ఆమామ చెప్పు, ఆమామ చెప్పు. అనుచానే కానీ ఆమామ చెప్పు. అమ్మో చాయ్ బేట. ఇప్పుడే చాయ్ అయిపోయింది. బాగారా కూడా వేసేసాను. ఆ బుడ్డమ్మకి డ్రింకులు తాగుతుంది. ఈ సామాన్ల పక్కన కూర్చోండి. ఏంటి బేట చెప్పు, చెప్పు. చాయా? తీసుకుంటా. నమస్తే చెప్పు అందరికి ఫస్ట్. హాయ్ హాయ్ హాయ్. ఆమమ్మ చేసుకుంటున్నాము చెప్పు, ఆమమ్మ చేసుకుంటున్నాము చెప్పు, ఆమమ్మ. ఇది ఎసరు వచ్చేస్తుంది. ఎసరు పోసాను, ఇంకా ఎసరు రావాలి. కళాయి పెట్టేసాను. చికెన్ కర్రీ కూడా చేసేసుకుందాం. ఇంకా వేడి రాలేదు. మా వాళ్ళందరికీ వీడియోస్లో కనిపించడం అంటే కొంచెం ఇష్టం లేదు. అందుకని వాళ్ళు, నేను వీడియో ఎప్పుడైతే ఆన్ చేస్తున్నా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. ఎవరుంటాయి నాతో పాటు. ఇగో పిచ్చిది ఒకటే ఉంటుంది ఎప్పుడు. ఇది అనూష పిచ్చిది అన్నమాట.
అనుష ఎక్కడుంటే ఆ పాప కూడా అక్కడే ఉంటుంది అనమాట. మా చెల్లి వాళ్ళ పెద్ద పాప బృందారెడ్డి. హలో బృందా, హాయ్. ఏం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు? చికెన్ చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? 31st దావత్ కదా. ఏంటిది? అమ్మమ్మ బర్త్డే ఇప్పుడు కాదు కదా, 31st. టైం గుర్తు చేసింది మా పాప. అసలు మాకు ఫస్ట్ దావత్ అంటే ఇది కాదనమాట. January 1st మమ్మీ బర్త్డే ఉంది. 31st నైట్ మమ్మీతో కేక్ కట్ చేపించేసి ఆ రోజు నెక్స్ట్ డే 1st తారీఖున అందరూగా అమ్మ చేతి వంట తింటాం అనమాట. అమ్మ వస్తుంది, అమ్మ చేసిన వంట తింటాం అనమాట అందరం కలిసి. అది మాకు అసలైన దావత్ అనమాట. కాకపోతే టీవీలో చూసి టెంప్ట్ అయ్యి ఇప్పుడు మేము ఏదో ఫస్ట్ 31st దావత్ చేసుకోవాలనేదితో ఇలా బాల్కనీలో కూర్చొని వంట కార్యక్రమాలు అవన్నీ పెట్టుకొని ఇక ఇలా పిచ్చోళ్ళలాగా 31st దావత్ని జరుపుకుందామని అనుకుంటున్నాం. నేను కుక్ చేస్తున్నాం, మా అమ్మ వాళ్ళందరూ ఇంకా రెడీ అవుతున్నారు అనమాట. అట్లా ఉంటుంది మరి ముచ్చట. అన్నం ఎసరు వచ్చేసిందిగా, చిన్న స్టవ్ మీదకి మార్చాను. అటు కర్రీకి కళాయి పెట్టేశాను. ఆనియన్స్, టమాటోస్, మిర్చి, మసాలాలు అవన్నీ వేసేసాను. అవుతుంది. కొంచెం వచ్చిన తర్వాత చికెన్ వేసేద్దాం. దీంట్లో రైస్ వేసుకుంటే రైస్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఈ బుడికిలు తప్ప ఇద్దరు ఇగో ఇది చూడు. అనుష ఏంటి పాలు తాగుపో, వెళ్ళి తీసివనా ఇదో పట్టుకో. చికెన్ నేను మ్యాగ్నేట్ పెట్టి ఉంచేసాను రెడీగా. ఇది మగ్గంగా దాంట్లో వేసేయడం. అట్లనే ఉండు, నన్ను చూపించు. మా బుడ్డమ్మ వీడియో తీస్తుంది. ఇప్పుడు నేను రైస్ని ఎసర్లోకి వేసేస్తున్నాను. వీడియో ఎలా తీస్తుందో తెలీదు. వీడియోలో నేను కనపడుతున్నానా బృందా? కనిపిస్తున్నానా? మంచిగా ఇది వీడియో మరి మొత్తం నీతోనే చూపిస్తుంది వీడియోలు. ఓకేనా? ఏం చేస్తున్నాను ఇప్పుడు? అనుష ఏం చేస్తుంది? అన్నం ఎసరా వేస్తుంది. ఎసరేస్తున్నాను. నేనైతే ఫోటో తీస్తున్నా. మా బిడ్డమ్మ వీడియో తీస్తుంది, ఫోటో కాదు వీడియో తీస్తుంది. అది ఎలా వచ్చిందో ఒకసారి నేను చెక్ చేసి. థ్యాంక్ యూ బంగారు తల్లి, వీడియో బాగా తీసావు. థ్యాంక్ యూ అంట. గట్టి చెప్పు థ్యాంక్ యూ అని. మరి ఇట్స్ ఓకే. ఓకే, ఇక దీని పని అది చూసుకుంటుంది. ఇప్పట్లో కదపని అవసరం లేదు మనం. మూత పెట్టేద్దాం. చూపిస్తున్నానా? స్టవ్కి చూపించేటేపు స్టవ్కి చూపించు. టమాటాలు మగ్గిపోయినాయి. ఇంకా మనం ఇంకా ముందే మ్యాగ్నేట్ పెట్టుకు చేసుకున్న చికెన్ని మనం ఏం చేసేద్దాం? కర్రీలో వేసేద్దాం. అమ్మకన్నా వచ్చింది. వెయిట్ ఏ మినిట్ మా, వదిలేసి ఎలా మాట్లాడదాం. ఓకే, చికెన్ వేసేసుకున్నాం కదా, బాగా కలిపేద్దాం. ఓకే, దీన్ని మనం కొంచెం స్టవ్ని పెంచుకుందాము. సిమ్ చేసాము. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ గ్రేవీలో కొంచెం మనం వాటర్ పోసుకొని దాన్ని తిప్పి తర్వాత కర్రీ మగ్గిన తర్వాత దాంట్లో వేసుకుందాం. ఓకే, ఓకేనా వీడియో మేడం గారు? ఇగో మీ పెప్పిని చూపించు. మా పెప్పి వచ్చింది దావత్ అని చెప్పు. ఎవరినే చెప్పు. హాయ్ చెప్పు. మా అక్క దావత్కి వచ్చింది. డింగిడికి 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 థ్యాంక్స్. ఎవరైనా బాత్రూమ్ నుంచి కూడా వీడియోలు ఇస్తుంది మా వీడియోగ్రాఫర్. చూపించు. కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ తగ్గించుకోమని చెప్పు. తగ్గించుకో. హాయ్ పెప్పి చెప్పు. హాయ్ పెప్పి. హాయ్ కుక్క. ఈ గ్యాప్లో ఈ చిన్న లైటింగ్స్ డెకరేషన్ కాదు, ఏదో కొంచెం లైటింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి లైటింగ్ సెట్ చేసుకున్నాం. కొంచెం చూపిస్తాను.
ఇక్కడ వంట జరుగుతూనే ఉంది. నేనే లైట్ ఆఫ్ చేశాను మీకు మామూలుగా చూపిద్దామని. ఇదిగా డోంట్ కమ్ దిస్ సైడ్. కమ్ పద. ఇలా గట్టిగా ఆ బెడ్రూమ్లో నుంచి లైట్గా సెట్ చేసిన అనమాట. ఓకే, లైట్ వేసి కుకింగ్ కంటిన్యూ అయిపోతుంది మనకి. రైస్ అయితే 75% కుక్ అయిపోయింది. చిన్న స్టవ్ మీద పెట్టాం కదా, అందుకే కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ కర్రీ ఆల్సో ఇది ఒక 50% ఉడికినట్టు కుతుకుతుగా రాడుతుంది. ఓహో, నాకు ఇట్ల కంటే ఎక్కువగా ఫ్రై ఇష్టం ఫ్రెండ్స్. టమాటా చారు పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకొని అది అలా ఇష్టం నాకు. కానీ నలుగురు ఉన్నప్పుడు పులుసే బెటర్ కదా, అందుకే పులుసునే ప్రిపేర్ చేశాను. ఓకే ఫినిష్. రైస్ ఆఫ్ కాలిపోతుంది ఎంత విడివిడిగా. చికెన్ ఒక్క నిమిషం. చికెన్ రైస్ ఇందాక సరిగ్గా అనిపించలేదు. రైస్ ఆఫ్టర్నూన్ చేసిన పప్పుచారు ఉంది. పప్పుచారు ఉంటాము. మరిది గారు నాన్ వెజ్ తిండ్రు. కొంచెం పప్పుచారు వేసి ఆయనకి ఈరోజు ఫుడ్. అమ్మో లెమన్స్ అయితే తీసుకురాపు. లెమన్స్, ఆనియన్స్, డ్రింక్స్ ప్రెషర్ అవుతుంది. మా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు చూపిస్తా. సైలెంట్ చూద్దాం. ఏంటిది? బీన్ బ్యాగ్స్ అవి 10 kgs లోపే వాళ్ళకే ఉంటాయి. కుండ సర్లే. ఆనియన్స్ ఇలాంటి సాంగ్స్ స్కూల్లో చెప్తే ఉడికిస్తారు. ఏ చిన్న డాన్స్ రౌండ్ రౌండ్. అది అట్లా పడాల. అరే ఇది కూడా పడదు. గడప్ లెగాలి. కింద సౌండ్ వస్తుంది. ఫుడ్ మొత్తం రెడీ. ఏం పట్టుకుంటావా? వీడియో తీస్తావా? మా అమ్మ వీడియో తీస్తాంట. పెరుగు చట్నీ కూడా రెడీ. మా అమ్మ చేసింది. లైట్స్ ఆన్ చేయమ్మలు అవి అంతా రెడీ పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇస్తాం. ఇప్పుడు అందరు తింటానికి వస్తారు, అప్పుడు వీడియో తీస్తాను. ఓకే చిన్నమ్మ ఏం చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఆమె కావాలా? నాని ఇటు కూర్చోను, నువ్వే వడ్డించేది. మా ఇంట్లో ఇద్దరు వడ్డించేది. ఒకటి అమ్మ, ఒకటి నాని. ఇప్పుడు అమ్మ అక్కడ ఇంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం నానినే వడ్డించేది. మనం కుకింగ్ చేయడము ఏదైనా పని చేయడం తప్ప వడ్డించడం చేత కాదనమాట. ఇప్పుడు మా అక్కే వడ్డించేది అందరికీ. వడ్డిస్తే మేము తిని పెడతాం. ఇంకా తింటారా? ఎట్లా తింటారు? చిన్నమ్మ ఎట్లా తింటుంది? అబ్బో నువ్వు ఎట్లా తింటావు? వచ్చిన రోజులు తినడం ఇక ముందుకురా కుమేస్తున్నాం అందరం. ఇంకా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు చిన్నమ్మా. డ్రింక్ ఇస్తా నువ్వు చెప్తే.
చెప్పు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఏ సిగ్గు చెతక. హలో చూడండి అందరూ ఒకసారి. ఫుల్ ఫుల్ ఖాళీ అయిపోయినాయి. అమ్మ ఒకటే ఉంది ఇంకా. అయిపోయిందంట. అయిపోయింది. డ్రింకులు తాగడం కూడా అయిపోయింది. వాడండి.